జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. చూడు, చెప్పనంటే తర్వాత నీ ఇష్టం. సరే చెప్తాను. సరే, అదేదో తొందరగా చెప్పి తగలడు. అది సారీ చెప్తుందమ్మా. నువ్వు మాత్రం మా వాడి అగ్రిమెంట్ కాదని వెళ్ళిపోవద్దు. చెప్పవే, చెప్పు. ఇక్కడ కాదు, గదిలోకి వస్తే చెప్తాను. గదిలోకి ఎందుకు? నేను ఆఫీస్లో 4 గోడల మధ్య కొట్టాను. అలాగే ఇక్కడ కూడా 4 గోడల మధ్య చెప్తాను. సరేలేండి లోకేశ్వరి గారు, ఎక్కడైతే ఏంటి, తను నాకు సారీ చెప్పడం ముఖ్యం. పదండి. అలాగే, రండి రండి. సారీ చెప్పడం అంటే ఏంటో ఇప్పుడు నీకు లోపల తెలుస్తుందిలే పాపా. ఇదేంటి గదిలోకి తీసుకెళ్తుంది? నిజంగానే సారీ చెప్తుందా లేక? రండి రండి. ఒక్కసారి చెప్పడానికి ఇంత దూరం తీసుకురావాలా? వచ్చే దారిలో చెప్తేనే సరిపోయేదిగా. అయ్యో, సారీ అనే మాట చాలా గొప్పదండి. ఎలా పడితే అలా, ఎక్కడ పడితే అక్కడ చెప్పకూడదు. అందుకే ఇక్కడికి తీసుకొచ్చాను. తలుపెందుకేస్తున్నావు? అర్థమైంది, వాళ్ళెవరైనా చూస్తే గిల్టీగా ఉంటుందని కదా. వాళ్ళ ముందు తలెత్తుకోలేవనే కదా. అవునండి, తలెత్తుకోలేను. సరే, ఒక్కసారి లేస్తారా? ఎందుకు? అయ్యో లేవండి, చెప్తాను. అర్థమైంది, నా కాళ్ళు పట్టుకుని క్షమాపణలు చెప్పాలనే కదా. ఆదిత్య నా భర్త, నా మాటకే వెయిట్ ఇస్తాడు. ఈ హనీ ఎవరు? నిన్నగాక మొన్నొచ్చింది అనుకున్నావు, కానీ చూసావా, ఆది నీకంటే నాకే ఎక్కువ వెయిట్ ఇచ్చాడు. నేను అగ్రిమెంట్ క్యాన్సిల్ చేసుకుని వెళ్ళిపోతాను అనగానే ఎలా కంగారు పడ్డాడో చూసావా? అది నా రేంజ్. అలాగని నా కాళ్ళ మీద పడి ఏమీ క్షమాపణలు చెప్పక్కర్లేదు. పద్ధతిగా, మర్యాదగా సారీ అని చెప్పు చాలు. సరే, కాస్త నిలబడతారా ప్లీజ్? యాక్చువల్గా మిమ్మల్ని కొట్టడం తప్పా ఒప్ప అనేది పక్కన పెడితే మా ఆయన బాధపడ్డారు కాబట్టి సారీ చెప్తానండి. సారీ. మళ్ళీ సారీ అండి. అదేంటి 2 సార్లు ఎందుకు చెప్తున్నావు? మొదట సారీ మా ఆయన బాధపడినందుకండి. రెండో సారీ నేను హర్ట్ అయినందుకండి. అంటే అంటే అరెరే, ఏంటండి అలా పడిపోయారు? ఓ, మీరు స్లిమ్గా ఉన్నారు కదా, అందుకే దెబ్బని తట్టుకోలేకపోయారు. నిన్ను అయ్యో అయ్యో సారీ అండి. మళ్ళీ కొడతావేంటి? సారీ అని చెప్తున్నాను కదా. సారీ అండి.
నేను మనిషిని అనుకున్నావా, గొళ్ళో గంటను అనుకున్నావా అలా వాయించేస్తున్నావు? అరే కొట్టి సారీ చెప్తున్నాను కదండి. సారీ చెప్తానని గదిలోకి పిలుచుకొచ్చి మళ్ళీ కొడతావా? ఇప్పుడే ఆదికి చెప్తాను. ఏయ్, ఆదికి చెప్తావే? ఆదికి 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 చెప్తావే? ఆదికి సోరీ చెప్పాలా? సోరీ చెప్పాలా నిన్ను? ఏంటి ఏంటి నీకు సారీ చెప్పాను? చచ్చిపోయావే నా చేతిలో ఈరోజు. నన్ను వదిలే. బయటికి వెళ్ళి ఆదికి చెప్తావా? చచ్చినా చెప్పను. చెప్తే ఖచ్చితంగా చస్తావు. చూడు బంగారం, నువ్వు నాకంటే వయసులో చిన్నదానివి కాబట్టి చెప్తున్నాను. ఆఫీసులో నువ్వు చేసింది తప్పు, అందుకే నిన్ను కొట్టాను. అది అందరితో వదిలేయాలి. అది మానేసి వెళ్ళిపోతానని మా ఆయన్ని బెదిరించి నన్ను బెదిరించాలని చూస్తే సేన్ ఇలాగే ఉంటుంది. తెలిసింది కదా. చూడు, మా ఆయన చాలా మంచివారు, అందరికీ గౌరవం ఇస్తారు, అలాగే నీకు ఇచ్చారు. దాన్ని కాపాడుకో. నువ్వొచ్చిన పని చేస్తూ లైఫ్లో ఎదుగు, అంతేకాని నా చేతుల్లో పడకు. ఏంటి? అయ్యో ఏంటిది? జుట్టు అంతా చెరిగిపోయింది. గుడ్. బయట నుంచి వచ్చేటప్పుడు ఎలా ఉన్నావో అలాగే ఉన్నావు. వెళ్దామా? రా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.